గైస్ ఇలా నేను పొద్దున్న బైక్ మీద కొంచెం టిఫిన్ చేద్దామని బయటకు వెళ్ళినా. చాలా రోజులు నేను పెట్రోల్ కొట్టాక పెట్రోల్ కూడా అయిపోయింది అని చెప్పేసి చూస్తే పెట్రోల్ బంక్ లో ఫుల్ లైను ఆగం లోపలికి పంపిస్తారు, కానీ మొత్తం క్లోజ్ చేసిరు, సన్నగా పంపిస్తున్నారు. దాని మీద దూరిపోయిన తర్వాత పవర్ పెట్రోల్ ఏదో వస్తున్నా ఏదో పెట్రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా మనకు. సో మైలేజ్ ఎక్కువ వస్తుంది ఈ మధ్య బాగా బంకులలో బాగా ప్రచారం చేసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే ఒక 20-30 బండ్లకైతే ఎలో చేసినారు, వాళ్ళకందరూ పెట్రోల్ పోసినారు. కానీ మేము పోసుకున్న 2 నిమిషాలకి అన్ని క్లోజ్ చేసేసారు, ఎక్కడ క్లోజ్ చేసారు. సో అసలు లోపలికి వెళ్ళడమే కష్టం అయిపోయింది. మామూలుగా మొత్తానికి వెళ్ళినాము, ఏదో పెట్రోల్ పోసుకున్నాం, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఎంబడే నో స్టాక్ బోర్డు పెట్టేసారు. నిన్ననే డీజిల్ నో స్టాక్ బోర్డు పెట్టి చూసినా. సో ఈ సాయంత్రం వరకు మొత్తం పెట్రోల్ బంకులే బంద్ ఉంటాయి. నాకు దారి పొడుగున ఇదే సీన్, ఏ బంకుల దగ్గర చూసినా కూడా జనము ఫుల్ ట్రాఫిక్ జామ్ లో ఆగమాగం. నేను ఎల్బినార్లో చింతలకుంటల దగ్గర పోదామని అక్కడి నుంచి అక్కడే వెళ్ళాను. అక్కడ నా ఒక్కని అనుభవం కాదబ్బా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉంది. సో బంజారాహిల్స్ కానీ, మణికొండ, గచ్చిబౌలి, ఇటు కొత్తపేట, హైత్ నగర్, ఎల్బీ నగర్, కర్మంగట్టికి అన్ని ఇప్పుడు మా ఏరియా మొత్తం, మన కర్మంగట్టి ఏరియా మొత్తం కూడా అదే ఉంది. ఇక్కడికి జస్ట్ పెట్రోల్ లేదురా బాబా అని అత పోతూనే ఉంటారు, డబ్బాలలో కొట్టిస్తారు, క్యాన్లలో కొట్టిస్తారు, డ్రమ్లలో కొట్టిస్తారు. దీనివల్ల ఉన్న స్టాక్ అంతా గట్టలలో లేకపోతుంది. దీంతో నో స్టాక్ అని చెప్పి బోర్డు పెడతా ఉంటారు. ఆయిల్ కంపెనీలు అసలు నిజంగా సరఫరాలు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే ఆయిల్ కంపెనీలు సప్లై తగ్గించారు. అండ్ నో క్రెడిట్స్ రూల్ పెట్టడం వల్ల బంకో యజమానులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇదివరకు ఏమో డైరెక్ట్ గా 50% పైసలు కట్టేసి తీసుకొచ్చుకునేది, కానీ ఇప్పుడు మొత్తం కట్టాలంట. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇది సామాన్య రైతుల నుంచి మనకు రైతుల దాకా కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే హార్వెస్టర్ మిషన్లు ఉంటాయి కదా, దానికి పంట కోతలకు సంబంధించిన ఇవన్నీ రైతులు విలువలు ఆడుతా ఉన్నారు. ఆగం అవుతుందబ్బా చెప్పాలంటే. సో మొత్తానికి ఓవరాల్ గా ఇది పుకార్ల వల్లనే వచ్చింది. నో స్టాక్ అయితే లేకుండా ఏం లేదు. సివిల్ సప్లై శాఖ స్టాక్ ఉందని చెప్తారు, గ్రౌండ్ లెవెల్ మాత్రం పరిస్థితి అయితే వేరేలాగా ఉంది. ఇది హైదరాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఇట్లా చాలా వరకు కూడా పెట్రోల్ కష్టాలు మొదలైనవి మళ్ళా. సో మొన్ననే జస్ట్ ఒక 15 రోజుల కిందనే పెట్రోల్ లేదన్నారు, మళ్ళా పెట్రోల్ లేదని చెప్తారు. సో ఏమైతుందో చూడాలి. మొత్తానికి ఇది జస్ట్ పుకార్ల వల్ల వచ్చిన పెట్రోల్ కొరతనే అనుకోవచ్చు నాకు తెలిసి. తక్కువ నిల్వ చేయకండి. మీ దగ్గర పెట్రోల్ బంక్ పరిస్థితి ఎట్లా ఉందో నాకు కూడా కామెంట్ చేయండి. వచ్చినప్పుడు మా పాపకు చెరుకు రసం కావాలంటే ఎల్బీనగర్లో చెరుకు రసం షాప్ దగ్గర ఆపేసి కొంచెంసేపు చెరుకు రసం తాగి అక్కడి నుంచి మేమైతే ఇంటికి వచ్చేసాం. సో ఇది వీడియో గైస్, ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.